హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఒక సూపర్ ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసాం. సో మనందరికీ తెలిసిన షేర్ చాట్ అనే పెద్ద సోషల్ మీడియా కంపెనీ విజువల్ డిజైన్ అండ్ ఇంటర్న్ పోస్టుల కోసం అయితే హైరింగ్ అనేది మొదలు పెట్టేసింది. శాలరీ కూడా చాలా బాగుంటుంది అండ్ మీరు ఇంటి నుంచే వర్క్ చేసేయచ్చు అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు షేర్ చాట్ గురించి తెలుసుకోవాలి. షేర్ చాట్ అనేది భారతదేశంలోనే చాలా పాపులర్ అయిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో దీనివల్ల మనకి మన భాషలోనే కంటెంట్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళు విజువల్ డిజైన్ ఇంటర్న్ పోస్టుల కోసం అయితే రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో వేకెన్సీస్ ఎక్కువే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ August 31. సో ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే మిలియన్ యూజర్స్ ఉపయోగించే ఇంటర్ఫేస్లు విజువల్స్ అనేది మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిజైన్లో మోషన్, యానిమేషన్, ఆకర్షణీయమైన UI అనేది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిజైనర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, ఇంజనీర్స్తో కలిసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ AI టూల్స్తో క్రియేటివిటీని, వర్క్ ఫ్లోని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే డిజైన్ మీద క్రియేటివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అయితే యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీ పేషన్ కనుక ఈ క్రియేటివ్ ఐడియాస్ ఉన్న డిజైనింగ్ మీద ఉంటే డెఫినెట్గా అప్లై చేసేసుకోండి. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 25,600 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ ఇది కూడా గ్లాస్ డోర్ లాంటి ఒక డేటా మాత్రమే అక్కడి నుంచి తీసుకున్నది. సో ఇది కొంచెం మారచ్చు, బట్ ఇది ఫ్రెషర్స్కి అయితే నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. శాలరీ కూడా చాలా బాగుంది కనుక. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన వాళ్ళు లేదా ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కొన్ని స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అదేంటి అంటే మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం అండ్ రాయడం కూడా వచ్చి ఉండాలి. అండ్ సోషల్ మీడియా మీద మీకు మంచి అవగాహన అయితే ఉండాలి. అండ్ క్రియేటివ్ కంటెంట్ క్రియేట్ చేసే స్కిల్స్ ఉండాలి. అండ్ మీ రీజనింగ్ లాంగ్వేజ్లో కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగుండాలి అనేసి చెప్తున్నారు. అండ్ మల్టీ టాస్క్ అనేది మీరు చేయగలగాలి. అండ్ టైం మేనేజ్మెంట్ కూడా డెఫినెట్గా ఉండాలి. అండ్ డెడ్ లైన్లో వర్క్ కంప్లీట్ చేసే సామర్థ్యం మీకు ఉండాలి. సో మరీ ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు, బికాజ్ వీళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరైతే మీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే అప్లై చేసేసుకోండి. అండ్ దీనికోసం సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఇచ్చిన అప్లికేషన్ బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్టింగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో లాస్ట్గా వర్చువల్ లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అన్ని రౌండ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ మెయిల్ లేదా మొబైల్కి అయితే మెసేజ్ ద్వారా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు, మీరు కనుక షార్ట్ లిస్టింగ్ అయితే. దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఉన్న అప్లై లింక్పై క్లిక్ చేయండి, సరిపోతుంది. అండ్ లేదా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రెజ్యూమ్ అనేది అటాచ్ చేసేయండి అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో ఆఫ్లైన్ మోడ్లో పంపితే యాక్సెప్ట్ చేయరు. సో ఇవి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, బికాస్ జెన్యూన్స్ కంపెనీస్ ఎప్పుడు ఇంటర్వ్యూకి డబ్బులు అడగవు. కాబట్టి ఎవరైనా ఫోన్లో డబ్బులు అడిగితే అది స్కామ్. సో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. అండ్ మీరు అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నాం కదా, August 31. ఆ తర్వాత పంపించిన అప్లికేషన్స్ అదే తీసుకోరు. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. సో మీరు అప్లై చేసే ముందు అప్లికేషన్స్ అన్ని క్లియర్గా చూసుకుని ఆ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత అప్పుడైతే అప్లికేషన్ సెండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది షేర్ చాట్ రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళకైతే ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్ అయితే చెప్పొచ్చు. అండ్ డిజైన్ మీద ఇష్టం ఉంటే తప్పకుండా అయితే అప్లై చేసేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ప్రైవేట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.